క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందామండి. మరి ఈ యొక్క దానియేలు గ్రంథంలో చూసినట్టయితే దానియేలు మరి ఈ యొక్క బబులోను దేశానికి చెర తీసుకుని పోయినటువంటి మరి యవనస్తులుగా కనపడుతున్నారు. వీరు నలుగురు స్నేహితులు. ప్రియ దేవుని బిడ్డలారా, వీరు నలుగురిని కూడా ఆ యొక్క బబులోను దేశానికి తీసుకొని వెళ్ళి అక్కడ మరి కల్దీల భాష నేర్పి వారి యొక్క మరి పద్ధతులను క్రమశిక్షణలో మరి ఉంచినటువంటి మరి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి వీరిని తీసుకుని పోయే ముందు రాజు ఒక ఆజ్ఞ ద్వారా తీసుకుని వచ్చారు వీళ్ళ నలుగురిని కూడా. ఎలాంటి వారంటే వీళ్ళు ఆ రాజు చెబుతూ ఉన్నాడు, మంచి సుందరమైన వాళ్ళు మరియు జ్ఞానవంతులు, తత్వజ్ఞానం తెలిసిన వారు మరియు సకల విద్య ప్రావీణ్యులను మరి ఏరి వారిని తెలుసుకొని తీసుకురమ్మని రాజు ఆజ్ఞ చేశాడు. ప్రియదేవుని బిడ్డారా, అందుకని మరి నలుగురు కూడా అలాంటి వారుగా ఉన్నారని ఈ నలుగురిని తీసుకుపోవటం మరి ఆ యొక్క రాజ్యములో మరి ఉండటానికి తీసుకుని వెళ్ళినట్టుగా కనపడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉన్నటువంటి వారికి వారి యొక్క మరి భోజన పదార్థాలు కూడా మరి రాజుతో పాటు వారికి కూడా పెట్టాలని మరి నిర్ణయించారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి దానియేలులో ఉన్నటువంటి లక్షణాలు మనము ధ్యానం చేసుకుందామండి. దానియేలుకి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప వరమును కూడా ధ్యానం చేసుకుందామండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దానియేలు ఎలాంటి వాడినంటే ఆయన యొక్క లక్షణాలు ఏంటంటే ఆయన మరి 7 మార్లు మరి ప్రార్థన చేసినటువంటిగా వాడిగా కనపడుతూ ఉన్నాడు. 7 మార్లు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసినట్టుగా కనపడతాం. బైబిల్లో ఉన్నటువంటి ఎవరు కూడా 7 సార్లు ప్రార్థించినట్టుగా మనకి కనపడలేదు. కనుక ఈ యొక్క దానియేలు 7 మార్లు ప్రార్థించినాడు అనని వాక్యము చెబుతామన్నది దానియేలు గ్రంథంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చూసినట్టయితే ఈయన మరి తన యొక్క శరీరమును మరి అపవిత్రపరచుకోలేదు. ఆ యొక్క రాజ్యంలో ఉన్న రాజు దగ్గర మరి ఆ యొక్క వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఈ నలుగురి యొక్క పవిత్రతను పోగొట్టుకోలేదు. దేవుని యందు నిరీక్షణ ఉంచారు కనుక, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కనుక ఈ నలుగురు యొక్క యవనస్తులు వీరు తమ యొక్క శరీరాన్ని తమ యొక్క మరి ఆహార పదార్థాలతో కూడా మరి అపవిత్రపరచుకొని తన నోటిని కూడా అపవిత్రపరచుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది చూసినట్టు ఒకటి ప్రార్థించేవాడు, రెండవదిగా చూసినట్లయితే తన యొక్క వారి యొక్క జీవితంలో మరి వారి యొక్క జీవితాలను పవిత్రపరచుకున్నటువంటి వారుగా కనపడుతున్నారు. మరి మూడవదిగా లక్షణం ఏంటంటే దేవునితోటి ముఖాము మరి ఆ యొక్క దూతలతోటి ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. మరి నాలుగవది చూసినట్టయితే రాబోయే సంగతులను ముందుగానే మరి తెలుసుకునేటువంటి జ్ఞాని దానియేలు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అది చూసినట్లయితే ఆ యొక్క బబులోను దేశం గురించి కూడా ఆయన మరి దర్శనమును మరి చెప్పినట్టుగా కనపడుతూ ఉన్నాడు. మరి ఈ యొక్క గ్రంథములో మరి నెబుకద్నెజరు కలిగినటువంటి కళను తన యొక్క మరి కలభావమును చెప్పినటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. ఆ యొక్క రాజ్యం యొక్క నాశనం గురించి మరి ఆ యొక్క రాజు యొక్క పతనం గురించి మరి గర్వించి మరి గడ్డి మేసినట్టుగా ఆ యొక్క కళను కూడా చెప్పినట్టుగా తెలియబడతా ఉంది వాక్యములు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే మరి ఆ రాకడ సమయం గురించి కూడా, అంత్యకాల దినముల గురించి కూడా మరి దర్శనం ద్వారా తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మరి కనపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
మరియు చూసినట్లయితే ఈయన యొక్క భక్తి మరి ఎప్పుడు కూడా పోగొట్టుకోలేదు, ఎప్పుడు కూడా దిగజారలేదు. ఆ యొక్క దేశంలో ఉన్న అన్యుల యొక్క దేశంలో ఉన్న వారి యొక్క మరి దేవతలకు ఏనాడు కూడా మరి మరి పూజ చేయకుండా సాష్టాంగ పడకుండా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అగ్నిగూఢం నుంచి దేవుడు తప్పించాడు వారిని నలుగురిని కూడా. మరియు మరి దానియేలు యొక్క జీవితంలో నెబుకద్నెజరు యొక్క రాజ్యములో ఈ దానియేలు ఉన్నాడు. తన యొక్క కలల భావం చెప్పాడు. మరియు బెల్షాజరు తన యొక్క మనవడైనటువంటి బెల్షాజరు యొక్క మరి రాజ్యంలో కూడా దానియేలు ఉన్నట్టుగా కనపడతా ఉంది. మరి నెబుకద్నెజరు యొక్క జీవితము, నెబుకద్నెజరు యొక్క మరి ఆ కళను నెబుకద్నెజరు యొక్క కళను తెలుసుకునేటువంటి వాడుగా తన యొక్క రాజ్యం పతనం గురించి కూడా చెప్పాడు. మరి బెల్షాజరు యొక్క మరి చేవ్రాతను గోడ మీద తన యొక్క పుట్టినరోజు విందు జరుగుతూ ఉండగా, బెల్షాజరు యొక్క ఆ పుట్టినరోజుకి విందు చేస్తూ ఉండగా అప్పుడు గోడ మీద మరి దేవుని యొక్క చేవ్రాత కనపడినట్టుగా కనపడతా ఉంది. మెనీ టేకిల్ ఫార్ సీజన్ అని రాయబడి ఉంది. అయితే ఈ యొక్క మాటకు భావం చెప్పినటువంటి వారు ఎవరంటే దానియేలు ప్రవక్తగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన వృద్ధాప్యం వచ్చినా కూడా మరి మరి నెబుకద్నెజరు నుంచి మరి బెల్షాజరు వరకు కూడా ఆ యొక్క అన్ని సంవత్సరములు కూడా ఆయన బ్రతుకు సంవత్సరములు అన్నిటి కూడా దేవునికి విధేయత కలిగిన వాడుగా మరియు అపవిత్ర పరుచుకొనిన వాడిగా మరి అపవిత్ర పరుచుకొనని వాడిగా మరియు భక్తి కలిగినవాడిగా 7 సార్లు ప్రార్థించిన వాడిగా మరియు దేవుని యొక్క మరి రాకడ దినాలు కూడా ఆయన మరి దర్శనాలు మరి పొందినటువంటి వ్యక్తిగా మరియు మిఖాయేలు గాబ్రియేలు దేవదూతలతోటి మరి మాట్లాడినట్టుగా వారు కనపడినట్టుగా దర్శనముల ద్వారా చూసినట్లయితే మరి దానియేలు మరి ఒక వ్యక్తిని, ఒక నరుడిని చూసినట్టుగా కూడా యేసుప్రభువాన్ని మరి ఆ యొక్క ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆయన నాకు కనపడుతూ ఉన్నాడని, ఒక నరుడు తిరుగుతూ ఉన్నాడని మరి చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, రాబోయే సంగతులను మరి దర్శనం ద్వారా తెలుసుకున్నటువంటి దానియేలు మరి ఆయన ధన్యుడిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మరి యవన కాలంలో ఉన్నావా? దేవుని యొక్క కాడిని మోస్తూ ఉన్నావా? దేవుని కొరకు నీ శరీరాన్ని మరి పవిత్రపరుచుకుంటున్నావా? లేకుంటే లోకం కొరకు నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నావా? మరి రాబోయే సంగతులను తెలుసుకోవటానికి నువ్వు సిద్ధపడుతున్నావా? దేవుడు మరి రాబోయే సంగతులను తెలియజేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దానియేలు వలె నిన్ను కూడా మరి రక్షించటానికి, దానియేలు వలె నిన్ను కూడా మరి వెంబడించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఉంటావా? ఈ క్షణమందు దానియేలు వలె ప్రతి ఒక్కరు కూడా యవ్వన కాలంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి 7 సార్లు ప్రార్థన చేయటానికి, కనీసం మరి ప్రార్థించటానికి అవకాశము దేవునికి మరి ఆ యొక్క దేవుని సన్నిధిలో ఇవ్వటానికి సిద్ధపడండి. మరియు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు అనుభవించటానికి సిద్ధపడండి. దేవునితోటి సహవాసం కలిగి ఉండండి. దేవునితోటి మరి దేవుడు వారిని అగ్నిగోళం నుంచి, సింహాల బోను నుంచి తప్పించినటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు నీకు కూడా సమస్తమును అపవాది గర్జించి సింహం వలె తిరుగుతుంది. ఆనాడు సింహాల బోను నుంచి మరి దానియేలు రక్షించాడు దేవుడు. కానీ ఈనాడు అపవాది గర్జించి సింహం వలె తిరుగుతా ఉంది. అట్టి మరి ఆ యొక్క మరి దానియేలును రక్షించినటువంటి దేవుడు ఈనాడు ఆ యొక్క అపవాది చేతుల నుంచి దేవుడు నిన్ను రక్షించాలంటే దేవుని యందు నీవు నిలకడగా కలిగి ఉండాలి. నిలకడగలిగినటువంటి ప్రార్థనలు నువ్వు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, నిరీక్షణ ప్రార్థన జీవితం నీకు ఉన్నట్టయితే దానియేలు వలె నువ్వు ఎట్టిదైనా కూడా, అది ఎట్టి శోధనైనా, ఎట్టి బాధ అయినా, ఎట్టి బంధకాలైనా, ఎట్టి మరణమా మరి ఆ ఆటంకమైనా కూడా మరి దేవుడు నిన్ను దాటించి తిరిగి తన యొక్క వారసులుగా తన యొక్క రాజ్యములో నిన్ను కూడా చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షణమందు ప్రార్థన చేయి, మోకరించు. దేవుడు అడుగుతూ ఉన్నాడు, నా కొరకు నువ్వేం అర్పిస్తావు అని
అడుగుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా నాకు బలులు ఇవన్నీ కూడా నాకు అసహ్యం అంటున్నాడు, నాకు ఇష్టం లేదని అంటాడు. వేలాది పొట్టేళ్ళు కోడెలు అన్నీ అర్పించినా నాకు ఇష్టం లేదు, నీ హృదయము నాకు ఇమ్మని అంటున్నాడు. ఈ ఉదయ మరి ఈ యొక్క సమయంలో నీవు ఎలాంటి హృదయం కలిగి ఉన్నా దేవునికి ఇస్తావా? నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే దేవుడు నిన్ను దానియేలు వలె మారుస్తాడు, చెక్కుతాడు. తన యొక్క మరి అరచేతులు నిన్ను చెక్కుకొని కాపాడుతావాడు. కనుక ఇలాంటి నిరీక్షణ, ఇలాంటి ప్రార్థన జీవితం నీకు కలిగి ఉండాలని దేవుడు నిన్ను మరి గొప్ప ఆశీర్వాదంతో, గొప్ప పరిశుద్ధతతోటి, మరి ప్రార్థన జీవితంతో దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలు.